షారుఖ్ ఖాన్ నటించిన డంకీ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో ప్రేక్షకుల స్పందన ఆశించిన రీతిలో రావడం లేదు. ఫలితంగా ఈ సినిమాకి ఫస్ట్ డే 29 కోట్ల 20 లక్షలు, రెండో రోజు మాత్రం కేవలం 20 కోట్ల 12 లక్షలు, మూడో రోజు 26 కోట్లు, నాలుగో రోజు 30 కోట్ల 70 లక్షలు, ఇక ఐదో రోజు డౌన్ అవుతూ 22 కోట్ల 50 లక్షలు మాత్రమే వసూలు చేసింది. దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీతో కలిసి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ చేసిన డంకీ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలో కూడా డీసెంట్ టాక్ వచ్చినా కూడా రెస్పాన్స్ మాత్రం మోస్తరుగానే లభిస్తోంది. అలా ఓవర్సీస్ లోనూ ఇది పెద్దగా రాణించడం లేదు. దీంతో 5 రోజుల్లో షారుఖ్ ఖాన్ చిత్రం $9.5 మిలియన్ అంటే 79 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. దీన్ని బట్టి అర్థమవుతుంది డంకీకి అనుకున్న విధంగా రెస్పాన్స్ రావడం లేదని. సలార్ తో పోటీ పడి తప్పు చేశామా అనే భావనలో షారుఖ్ ఖాన్ టీం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీకి అన్ని ఏరియాలు కలుపుకొని 5 రోజుల్లో 128 కోట్ల 13 లక్షల నెట్ వసూళ్లు రాబట్టింది. అలాగే 240 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. యాక్షన్ మూవీల తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన డంకీ మూవీకి 200 కోట్ల వరకు బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. 210 కోట్ల నెట్ టార్గెట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. 5 రోజుల్లో 128 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా 82 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు డంకీ వసూలు చేస్తేనే హిట్ స్టేటస్ ని అందుకుంటుంది. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన డంకీ మూవీకి 5 రోజుల్లో ఓ రకంగా ఇది డీసెంట్ వసూళ్లే అని చెప్పుకోవాలి. కానీ షారుఖ్ రేంజ్ మాత్రం ఇది కాదు. ముఖ్యంగా నార్త్ అమెరికాలో డంకీ సినిమాకి $5 మిలియన్ వసూలయ్యాయి. అయితే అక్కడ సలార్ సీస్ఫైర్ చిత్రానికి మాత్రం 4 రోజుల్లోనే $6 మిలియన్ వచ్చాయి. దీంతో నార్త్ అమెరికాలో షారుఖ్ కంటే ప్రభాస్ తోపులా నిలిచాడని చెప్పుకోవచ్చు.